అయితే వేరే లెవెల్ ఉందన్న. చాలా అంటే చాలా బాగుంది. నాకు ముఖ్యంగా సినిమా గురించి చెప్పాలంటే రవణ స్టైల్ కానీ, లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ కానీ, గ్రేస్ కానీ, ఆ ఫైటింగ్ సీన్లు ఉంటాయి బాబు. అమ్మో, ఒక్కొక్క ఫైటింగ్ సీన్ మామూలు ఫైటింగ్ సీన్ కాదన్న, వేరే లెవెల్ అనిపించింది. సినిమా ఓవరాల్ వచ్చేసి యాక్షన్ లవర్స్ కి, ఫ్రీ ఫైర్ పబ్జీ లవర్స్ కి, రవితేజ ఫ్యాన్స్ కి నచ్చుతుంది. నవదీప్ యాక్షన్ కూడా బాగుంది, ఆయన క్యారెక్టర్ బాగుంది అనిపించింది. దీంట్లో హీరో అయితే ఏం అజయ్ ఘోష్ ఎలా అనిపించింది నాకైతే, నాకు అదే అనిపించింది కొద్దిగా. అయితే రేటింగ్ 3.5. మాస్ మహారాజా సినిమా అంటేనే ఒక క్రేజ్ ఉంటుంది, ఒక రేంజ్ ఉంటుంది. నేనైతే చాలా చాలా ఎక్స్పెక్టేషన్తో థియేటర్కి వచ్చాను. ఇందులో ఫస్ట్గా చెప్పాల్సింది రవితేజ్ అన్న, తర్వాత మధ్యలో గడగడగడగా పేల్చే గన్నులు, తర్వాత ఓ చిన్న పాప కలిపే కుట్టి లవ్ స్టోరీ కనిపించి ఒక వ్యక్తిని చూడకుండా లవ్ చేసే, అంటే ఒక క్యారెక్టర్ని చూసి లవ్ చేసే అమ్మాయిలోని స్వచ్ఛమైన ప్రేమ. ఇంకా పచ్చికి చెప్పాలంటే ఒక చిన్న అబ్బాయి పబ్జీ ఆడుకునే గేమ్లో సినిమా సగం చెప్పేయడం, మధ్యలో వచ్చే మహంకాళి జాతర లాంటి ఒక గన్ ఫైరింగ్, ఒక ఫైట్, ఎలివేషన్స్ చాలా హైప్ని ఇచ్చేసాయి సినిమాకి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు థియేటర్కి వెళ్ళిన వాళ్ళు. ఇందులో ఒక ఫైట్ ఉంటుంది ఎస్పెషల్లీ, ఆ ఫైట్ ఒక్కటి సినిమాని హై స్టాండర్డ్కి తీసుకెళ్ళిపోయింది. చాలా అంటే చాలా ఎలా ఉంటుంది, ఒక నేచురల్గా ఒక టెక్నాలజీని యూజ్ చేసి చేశారు అనే ఫీల్ అయితే వస్తుంది దీంట్లో నాకు బాగా అనిపించింది. ఒక తీసిన 2 సాంగ్స్ కూడా ఆ సింక్కి ఎగ్జాక్ట్గా కుదిరిపోవడం, ఆ సాంగ్స్లో మనం దూరిపోయి ఫీల్ అయ్యేలాగా రావడం, ఇది చాలా ఎలివేషన్ ఇచ్చింది. నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, స్టోరీ అప్పటికి రివీల్ అవ్వదు. సో ఆ చిన్న క్యూరియాసిటీ మెయింటైన్ చేస్తారు. అరే ఇలా జరుగుతుంది, ఏమై ఉంటుంది, అరే ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏంటి అనేది కొంచెం అనిపిస్తుంది. ఇందులో మా అను కూడా ఉంది, ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ అయితే చేయడం జరిగింది అను కూడా. బట్ అను క్యూట్గా చేస్తుంది, క్యూట్గా ఉంటుంది కాబట్టి సో ఆవిడ గురించి ఎక్కువ మాట్లాడడానికి అంతకేం అనిపించలేదు నాకు. ఇందులో మాట్లాడేసిన ఒక చిన్న పాప ఒక మహా అంటే ఒక 2 minutes ఉండొచ్చు, బట్ ఆ క్యూట్ మాటలతో చాలా అట్రాక్ట్ చేసేసింది ఆ పాప. వాళ్ళిద్దరిని కలిపేటప్పుడు తను చెప్పే డైలాగ్స్ కానీ ఇవి చాలా అట్రాక్ట్ అవుతుంది. బట్ ఇందులో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే రవితేజ గారికి ఇచ్చిన ఎలివేషన్ కేజీఎఫ్లో యష్ గారికి ఇచ్చిన ఎలివేషన్ టైప్లో ఇవ్వాలనుకున్నారు, బట్ అది అక్కడక్కడ వర్కౌట్ అవ్వలేదేమో అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఆ ఎలివేషన్ సీన్స్లో ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చే మ్యూజిక్కి, ఇక్కడ వచ్చే సీనరీకి అక్కడక్కడ, బట్ కొన్ని సెట్ అయ్యాయి, కొన్ని అక్కడక్కడ సెట్ అవ్వలేదు, అవి కొంచెం మైనస్ అనిపించింది. సినిమా ఓవరాల్గా బాగుంది, థియేటర్కి వెళ్ళండి, బట్ మా రవ్వన్నకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సినిమాలో డైలాగ్ చెప్పాలా, సినిమాలో స్టోరీ చెప్పాలా? సో సినిమాలో మిస్టేక్ చెప్తా. ఒక బుల్లెట్కి ఒక యాపిల్ కాయ రాలాలి, కాకపోతే 5 యాపిల్ కాయలు రాలుతాయి. దట్ ఈస్ కాల్డ్ ఘట్టమనేని. పక్క నుంచి రాలుతాయి, పై నుంచి రాలాలా. సో సినిమా ఎట్లా ఉందంటే సినిమాలో ఎక్కడ కూడా అశ్లీలత లేదు, 1 piece పికిని 2 piece పికిని అనేటువంటిది అసలే లేదు. వెరీ నైస్ మూవీ, ఎక్కడ వల్గారిటీ లేదు. సినిమా రిచ్ క్వాలిటీగా తీయడం జరిగింది. సో నాకు తెలిసి మల్లారెడ్డి గారు చెప్పినట్టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కోసం మిగతా వాళ్ళు కూడా రావడం ఇదైతే గ్యారంటీ అనిపిస్తుంది. రవితేజ గారికి ఒక గన్స్ లాంటి హిట్, అర్థమైందా? అదే బ్లాక్ బాస్టర్ హిట్ అది కాదు, గన్స్ లాంటి హిట్. ఇందాక వాడు ఎవడో అంటాడు సినిమా అది ఉంది, ఇది ల్యాగ్ ఉంది అంట, ఇది అంటే ఎమోషన్. ఇప్పుడు సంతోషం అనేటువంటిది ఫ్లష్లో, వాష్రూమ్లో ఫ్లష్ లాంటిది, కొట్టంగానే వెళ్ళిపోతుంది. ఎమోషన్ ఒక జీవితాంతం ఉంటుంది, ఒక మనిషి పోయేంత వరకు ఉంటుంది. సో అంత మాత్రాన 3 నిమిషాలు కనీసం ఒక క్యారెక్టర్ డిజైనింగ్ కూడా తెలియదు నా కొడుకు వచ్చి రివ్యూ ఇస్తూ ఉన్నాడు. వాడేమంటాడు తెలుసా, సినిమాలో రవితేజ తప్ప వేరే వాళ్ళు, రవితేజనే ఉన్నాడు సినిమాలో, రవితేజ ఉన్నాడు కాబట్టి కాదు. ఆగు, అదే వస్తున్నా, పాయింట్కే వస్తున్నా, నువ్వు సెట్ వేసుకొని రావద్దు. సో ఏమి ఇప్పుడు ఆ రవితేజ చూసే కదా వీడు వచ్చింది సినిమా నుండిగా, మళ్ళీ రవితేజ తప్ప వేరే వాళ్ళు లేవడని అంటాడు. సో సపోర్టింగ్ క్యారెక్టర్స్ నవదీప్ కానివ్వండి, దాని తర్వాత వచ్చేసి అందులో ఇంకొక బాలీవుడ్ పర్సన్ ఉంటారు. సో సినిమా ఎమోషన్ కమ్ గన్స్ మాట్లాడతాయి. పార్ట్ 2 కూడా ఉంది. ఐఎమ్ ఈగర్లీ కాదు, అర్థమైందా? ఈగర్లీ తీసేసి వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. సో వెరీ నైస్ మూవీ అండి, చూడొచ్చు. పెట్టినట్టు ఒక టైటిల్ కూడా బాగా పెట్టారు. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంది. సినిమా మాత్రం ఎక్కడ బోర్ అని లేదు.
ఫస్ట్ హాఫ్ అంతా సూపర్, సెకండ్ హాఫ్ మాత్రం క్లైమాక్స్ అన్న ఒక యాక్షన్ మూవీ మాత్రం చెప్తున్నాను. ఇలాంటి సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సంక్రాంతికి వచ్చినట్లే ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది. ఎక్కడ నీకు బోర్ అయిన సినిమా మాత్రం లేదు, ఇచ్చి పడేసిన. ఇక్కడ రవితేజ ఫ్యాన్స్ అందరికి పెద్ద చెప్తున్నా, అందరు కాలేజీ చెప్తున్నా, సినిమా అంతా బాగుంది. ఆయన మాస్ అంటే సంక్రాంతి అన్న ఒకటి చెప్తున్నా, లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిన సినిమా మాత్రం ఇట్టు కొట్టిందన్న. ఒకటి అప్పట్లో సంక్రాంతికి వచ్చిన మాత్రం సినిమా ఇట్టు కొడుతుండే. హనుమాన్ తర్వాత ఒక నాగర్దేవత సినిమా ఇది ఒక థర్డ్ ప్లేస్ లో ఉంటుండే. అంతా బాగుంది సినిమా, ఎక్కడ బోర్ అనేది. నవదీప్ అన్న ఈ సినిమా నవదీప్ క్యారెక్టర్ రవితేజ సినిమా చేయడం ఆయన పెద్ద గొప్ప ఫీలింగ్ అయిండు. ఎందుకంటే అంత పెద్ద సినిమా యాక్టర్ తో చేయడం అని మామూలు మాట కాదు. అన్న రవితేజ ఎంత చిన్న కష్టపడి వచ్చిన పైకి తెలుసు అందరికి. అలాంటి సినిమా నవదీప్ అన్న చేసినట్టు చాలా గొప్పగా ఫీల్ అయ్యిండు. ముందుగా అనుపమ అందరు చెప్తే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరు మస్తు చేసిరు, ఎక్కడ నీకు బోర్ అనేది లేదు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిరు, పెద్ద బ్లాక్ బస్టర్. జై రవితేజ. అన్న ఇవాళ ఒకటే సినిమా రిలీజ్ అయిందన్న, అది కూడా ఈగల్ అన్న. రవితేజని ఒక హిట్ జోనర్ లో తీసుకురావాలని చెప్పి ఎప్పటి నుంచో చూస్తున్నాను. బట్ ఈ సినిమాతో నాకు నెరవేరింది. చాలా అంటే చాలా బాగుంది. నేను ఎన్ని రోజుల తర్వాత సినిమా చూసి డిసప్పాయింట్ అవ్వకుండా బయటకు వచ్చాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ముఖ్యంగా రవితేజ గారు ఆ లాంగ్ హెయిర్, ఆ లాంగ్ గెట్టం, ఆయన యాక్టింగ్ ఎప్పుడు ఆయన సినిమాలో లేనంత మార్క్స్ అండ్ యాక్షన్ ఇందులో ఉందన్నమాట. ఒక క్రూరత్వాన్ని అయితే చూపించారు. ఇంకా సెకండ్ హాఫ్ లో ఒక 20 నిమిషాలు ఫైట్ ఉంటుందన్న. ఆ ఫైట్ అయితే కేజీఎఫ్ కానీ సలార్ కానీ ఏది పనికిరాదు, అంత బాగుంటుంది అనమాట. చాలా అంటే చాలా హైగా మంచి ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ తో మంచి బాగుంటుంది. ఇంక ఎలివేషన్ విషయానికి వస్తే కేజీఎఫ్ కూడా పనికిరాదు అనమాట, అంత ఎలివేషన్ ఉన్నాయి. నాకైతే చాలా బాగుంది. ఓన్లీ హెడ్ షాట్స్, ఓన్లీ ఆ స్నైపర్లతోనే ఎక్కువ ఉంటుంది. మొత్తం సినిమా అంతా స్నైపర్ సౌండ్ ఎక్కువ అనిపిస్తుంది, అలా గన్ల సౌండ్ గట. మీకు సలార్ మూవీలో కాతరం ఫైట్ ఎలాగైతే ఉంటుందో ఇందులో కూడా అలాగే సెకండ్ హాఫ్ లో ఫైట్ ఉంటుంది. అదైతే నిజంగా కూర్చుంది. అలాగే అనుపమ పరమేశ్వర్ యాక్టింగ్ కానీ ఆవిడ క్యారెక్టర్ కానీ చాలా బాగుంటుంది. ఇంకా సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ తక్కువే, అలా క్యారెక్టర్స్ కూడా తక్కువే. ఇంకా నవదీప్ గారు రవితేజ గారు అయితే సినిమా అంతా ఉంటారు. ప్రతి ఫ్రేమ్ లో నవదీప్ ఉంటాడు, రవితేజ ఉంటాడు. రవితేజ ఉన్న ప్రతి సీన్ కూడా నవదీప్ ఉంటాడు. ఎక్కడ కూడా మనకి డిసప్పాయింట్ అయితే కాలేదు. సినిమా అయితే బ్రేక్ అన్న. రవితేజకి మళ్ళీ 3 సినిమాల తర్వాత మళ్ళీ బ్రేక్ వచ్చింది. ఇదే కంటిన్యూ చేయాలని కోరుకుంటారు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న. ఇంకా ఫుల్ యాక్షన్ మూవీ అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ కూడా ఉంది, సెకండ్ పార్ట్ కూడా ఉంది. అది ఇంకా యుద్ధకాండంగా ఉంటుంది. అదే ఎలా కూడా చూడాలి. ఇదే ఎంత ఎలా ఉందంటే అది ఇంకా వైలెంట్ ఉంటుంది అనమాట. నాకైతే ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు, బోర్ కొట్టలేదు, బాగా అనిపించింది అన్న. లేదు అంటే పబ్జీ అన్న డైలాగ్ వాడతారు తప్ప అంటే పబ్జీకి లవర్ అని పెడితే బాగుంటుంది అమ్మా. పబ్జీకి ఏముంటే బాగుంటుందేమో అనిపించింది నాకు. మొత్తం పబ్జీ ఉందన్న. అలా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని హెడ్ షాట్ కొట్టాడేమో తెలియదు, కానీ రవితేజ అన్న కొట్టే హెడ్ షాట్ కి పిచ్చి లేచిపోయిందన్న. ఇలా అంతా బాగుందన్న. మనము రియల్ లైఫ్ లో చూస్తాం కదా కెమెరాలో, ఫోన్లలో పబ్జీ ఏది కోచింగ్ కి ఇలా చూపించేసిండు అన్న. కోచింగ్ కి చూపించిండు, అన్ని చూపించేసిండు అన్న. మిలిటరీ బేస్ ఒక్కటి మర్చిపోయిండేమో అన్న డైరెక్టర్, తాగొచ్చిండేమో మర్చిపోయాడు. కానీ కోచింగ్ అయితే దొరికిందన్న. ఇలా ఆఫ్టర్ లాంగ్ టైం ఇన్ని రోజుల తర్వాత ఒకటి సినిమా తీయాలని అనుకున్నా, ఆ కోరిక అయితే అయిపోయిందన్న. అంతా బాగుందన్న. మెయిన్ థింగ్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఉంటుంది అన్న, కాదన్న అంటలే. సెకండ్ హాఫ్ ఉంటుంది కదా, మొత్తం తిప్పేశాడన్న. సెకండ్ హాఫ్ పక్కకు పెడితే ఇంకా సెకండ్ హాఫ్ లో ఇంకా ½ అవర్ ఉంటుంది చూడన్న. లాస్ట్ లో సస్పెన్స్ ఉంటాయి, ట్విస్ట్ ఉంటాయి, అది మనకి ఇంకా మంచిగా అనిపిస్తుంది అన్న ఓవరాల్ గా. అండ్ సినిమా గురించి చెప్పాలని అంటే డిఫరెంట్ అన్న. మనం ఎన్నో చూసాం కదా యాక్షన్ సీక్వెన్స్, అంటే విక్రమ్ చూసాము, లియో చూసాము, అన్న ఎన్నో చూసాం కదా మనం. కానీ ఇది ఒక డిఫరెంట్ ఫీల్డ్. ఓన్లీ పబ్జీ. ఆ పబ్జీ జీవితంలో ఈ చూసానే సినిమా పబ్జీ కూడా ఆడబుద్ధి కాదేమో అంతా చూపించింది అన్న సినిమా ఓవరాల్ పబ్జీ యాక్షన్ సీక్వెన్స్ అయితే. అండ్ మెయిన్ థింగ్ రవితేజ అన్న పర్ఫార్మెన్స్ అయితే ఉంటా చూడన్న, పిచ్చా పీక్స్ ఉన్నాయి. అండ్ హీరోయిన్ అనుపమ వీళ్ళందరూ ఓకేనా, ఓవర్ సపోర్టివ్ రోల్. అన్న ఇంకొక సపోర్టివ్ రోల్, ఫ్రెండ్ రోల్ యాక్టింగ్ చేశారు. ఓవరాల్ అయితే సినిమా అల్టిమేట్ అన్న, చాలా బాగుంది. రవితేజ అన్న కామెడీ ఏం లేదన్న ఇందులో. ఆయన ఇంకా కొందరు ఉంటారు, ఒక 4-5 మెంబర్స్, వాళ్ళ కామెడీ బాగుంది ఇందులో. పబ్జీ ఉందన్న, పబ్జీ మీదే తీసిండేమో స్టోరీ, నాకు అదే డౌట్ ఉంది. స్టోరీ అయితే రొటీన్ స్టోరీ ఉంటుంది జీవితంలో. మరి ఎందుకు విరక్తి తీసినా నాయన సినిమా అనుకుంటా లాస్ట్ లో నువ్వే అన్నా. సాంగ్స్ 2 సాంగ్స్ ఉంటాయి అన్న. ఒక సాంగ్ అయితే చాలా బాగుంటుంది, ఒక లవ్ సాంగ్ ఉంటుంది చాలా బాగుంటుంది. ఇంకొకటి నార్మల్ ఉంటుంది సాంగ్, అంటే యాక్షన్ అంటే ఫైట్ కి ముందు వచ్చే సాంగ్ చాలా బాగుంటుంది, అది కూడా ఓకే హిట్ అన్న. ఓకే ఇప్పుడే ఈగల్ సినిమా చూసిన, సినిమా అయితే బాగుంది. అంటే మొత్తం ఫైటింగ్ సినిమా మొత్తం యాక్షన్ సీన్సే ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో యాక్షన్ సీన్స్, సెకండ్ హాఫ్లో యాక్షన్. దీన్ని ఈగల్ సినిమా అనే బదులు ఫైటింగ్ సినిమా అంటే బాగుంటుండే. మొత్తం ఫైట్సే ఉంటాయి, గన్ ఫైట్స్, ఆ ఫైట్స్, ఈ ఫైట్స్ అన్నీ మొత్తం ఫైట్ సినిమానే ఉంటుంది. మొత్తం మూవీ అయితే బాగుంది, సూపర్ ఉంది. మొత్తం రవితేజ పర్ఫార్మెన్స్ చాలా ఇరగదీసేశారు.
అంటే మూవీలో హైలైట్స్ ఫైట్సే, సెకండ్ హాఫ్లో ఫైట్స్, ఫస్ట్ హాఫ్లో ఫైట్స్ హైలైట్స్ మూవీస్లో అన్ని. గన్స్ ఏంది అది మొత్తం హైలైట్స్ సినిమాలో. ఇంటర్వెల్ సీన్ బ్యాంగ్, ఇంకా మొత్తం ఇంటర్వెల్ తర్వాత మొత్తం తెలుస్తాయి ఏందని, ఎందుకు గన్ పట్టుకోవాల్సి వచ్చింది, ఎందుకు గన్స్ గురించి ఫైట్ చేయాల్సి వచ్చింది ఏంది, మనం మొత్తం ఇంటర్వెల్ తర్వాత తెలుస్తుంది మొత్తం మనకు. యాక్షన్ సీన్స్ క్లైమాక్స్లో ఒక అమ్మవారు ఫైట్ వస్తుంది, అది నాకు బాగా నచ్చింది. యాక్షన్ సీన్స్ అమ్మవారు చేతులకి వెళ్ళి బుల్లెట్స్ వస్తాయి, ఆ సీన్ నాకు బాగా నచ్చింది. లేవు కేజీఎఫ్ లెవెల్ లేవు, మీడియం ఉన్నాయి, అంతే ఏం లేవు. కానీ ఓన్లీ యాక్షన్ సీన్స్ యాక్షన్ మూవీ ఇది. ఈగల్ మొత్తం యాక్షన్ మూవీ. కాదు మీడియం అంత రేంజ్ కాదు. కేజీఎఫ్లో స్టోరీ బాగా స్ట్రాంగ్ ఉంటుంది, ఎందుకేం స్ట్రాంగ్ ఉంటుంది, దీనికి తగ్గింది. మూవీ అయితే బాగుంది, ఓకే. సెకండ్ పార్ట్ 2 కూడా, ఈగల్ పార్ట్ 2 కూడా వస్తుంది. ఈగల్ లైన్ గన్లు అంటే చెడ్డ వాళ్ళ చేతికి గన్స్ పోవద్దు, మంచి వాళ్ళ చేతికి ఉంటే బాగుంటుంది గన్స్. చెడ్డ వాళ్ళ చేతికి పోతే మొత్తం నాశనం చేస్తారు. గన్స్ ఎవరికి రావాలి వాళ్ళకు, ఆ చెడ్డ వాళ్ళ చేతులు పోకుండా గన్స్ని కాపాడతాడు. గన్స్ ఆయుధాన్ని కాపాడే స్టోరీ ఇది మొత్తం. ఓవరాల్గా అయితే మూవీ బాగుంది, గుడ్ మూవీ. అంతా తోపు తురుము ఏం అనలేము కానీ గుడ్ మూవీ. ఓవరాల్గా అయితే గుడ్ మూవీ, ఓకే ఒకసారి చూడొచ్చు. మొత్తం యాక్షన్ సీన్సే ఉంటాయి, ఫ్యామిలీస్ పక్కకు పెట్టచ్చు కానీ యాక్షన్ సీన్స్ మాత్రం బాగుంటాయి సినిమాలో. థ్యాంక్ యూ. ఈగల్ పార్ట్ 2 కూడా వస్తుంది.